హాయ్ ఫ్రెండ్స్, QAAI విజర్డ్స్ కి స్వాగతం. కొత్త టెక్, AI ఇంకా డేటా లెర్నింగ్ అడ్వెంచర్స్ కోసం ఇది మీ మ్యాజికల్ ప్రపంచం. QAAI విజర్డ్స్ కి స్వాగతం. ఎస్, పదండి మ్యాజిక్ మొదలు పెట్టేద్దాం. అందరికీ ఒక టాప్ సీక్రెట్ మిషన్ ఉందండోయ్. మనమందరం కలిసి టెక్ డిటెక్టివ్స్ గా మారిపోబోతున్నాం. కొన్ని పెద్ద పెద్ద రహస్యాలను ఛేదించాలి. మరి డిటెక్టివ్ టోపీలు పెట్టేసుకుని రెడీ అయిపోండి. ఈరోజు మన అడ్వెంచర్ ఒక రహస్యమైన మిస్టరీ బాక్స్తో. ఒక్కసారి ఊహించుకోండి, ఒక అద్భుతమైన మ్యాజిక్ బాక్స్ దొరికిందనుకోండి. దానిమీద ఎన్నెన్నో రంగురంగుల బటన్లు మెరుస్తున్నాయి. కాని దానికి ఇన్స్ట్రక్షన్ బుక్ లేదు. అయ్యో, మరి ఏ బటన్ నొక్కితే ఏం జరుగుతుందో ఎలా తెలుస్తుంది? ఇప్పుడు దాన్ని ఎలా వాడాలో, ఎలా కనిపెట్టాలి? చాలా థ్రిల్లింగ్గా ఉంది కదా. మనం సరదాగా మాట్లాడుకున్న ఈ మిస్టరీ బాక్స్ ఉంది కదా, అది టెక్నాలజీ ప్రపంచంలో నిజంగా ఉండే ఒక కాన్సెప్ట్ అన్నమాట. దాని పేరే అన్డాక్యుమెంటెడ్ API. అప్పో, పేరేదో పెద్దగా ఉందని భయపడకండి. ఆ మ్యాజిక్ బాక్స్ని అర్థం చేసుకోవడం ఎంత ఈజీనో ఇది కూడా అంతే ఈజీ. సో ఈ API అంటే ఏంటంటే, అదొక హెల్పింగ్ రోబోట్ లాంటిదే. మనం యాప్లో ఒక బటన్ నొక్కుతాం కదా, అప్పుడు ఈ రోబోట్ పరిగెత్తుకెళ్ళి ఒక పెద్ద గోడౌన్ నుండి మనకు కావలసినవి అంటే ఫోటోలు, మెసేజ్లు, గేమ్ స్కోర్లు ఇలాంటివన్నీ తీసుకొచ్చిస్తుంది. కాని పాపం ఆ రోబోట్కి దాని పనుల గురించి చెప్పే ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ ఎక్కడో పోయింది. అందుకే దాన్ని అన్డాక్యుమెంటెడ్ అంటారు. అంటే డాక్యుమెంట్ లేనిది అని అర్థం. సరే, మరి ఇప్పుడు ఆ మిస్టరీ బాక్స్తో ఏం చేయాలో చూద్దామా? అన్ని బటన్లని ఒకేసారి గట్టిగట్టిగా నొక్కేకూడదు. ముందుగా ఒకే ఒక బటన్ని చాలా నెమ్మదిగా నొక్కాలి. ఆ తర్వాతేం జరిగిందో చాలా జాగ్రత్తగా గమనించాలి. చూసింది చూసినట్టు మన డిటెక్టివ్ నోట్బుక్లో రాసుకోవాలి. మళ్ళీ ఇంకో బటన్ నొక్కి ఇదే రిపీట్ చేయాలి. సింపుల్ కదా? అద్భుతం! చూసారా? నెమ్మదిగా జాగ్రత్తగా గమనించడం ద్వారా మనమందరం ఒక కొత్త పవర్ని సంపాదించాం. అదే అబ్జర్వేషన్ పవర్. అదేనండి పరిశీలనా శక్తి. ఏయ్! ఇప్పుడు మనం అసలైన టెక్ డిటెక్టివ్స్గా మారుతున్నామన్నమాట. ఈ మిస్టరీని సాల్వ్ చేయడానికి మనకు కొన్ని స్పెషల్ గ్యాడ్జెట్స్ కావాలి. ప్రతి సూపర్ స్పై డిటెక్టివ్ దగ్గరుండే టూల్స్ లాంటివి అన్నమాట. మరి మన టూల్ కిట్లో ఏముందా ఓ లుకేద్దామా? మన టూల్ కిట్లో 3 చాలా ముఖ్యమైన వస్తువులున్నాయి. మొదటిది సూపర్ స్పై గ్లాస్, అంటే బ్రౌజర్ డెవ్ టూల్స్ అన్నమాట. దీంతో మనం రహస్య సందేశాలను చూడొచ్చు. రెండోది మెసేజ్ సెండర్ 3000. నిజానికి దీని పోస్ట్మ్యాన్ అంటారు. దీంతో మనం మన రోబోట్కి మెసేజ్లు పంపొచ్చు. ఇక మూడోది క్లూ మ్యాగ్నిఫైయర్. ఇది మనకు దొరికిన క్లూస్ని నీట్గా మనకు అర్థమయ్యేలా చూపిస్తుంది. ఇక్కడొక చాలా ఇంట్రెస్టింగ్ విషయం ఉంది. మనం బ్రౌజర్లో ఏదైనా వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు అది బ్యాక్గ్రౌండ్లో ఉన్న రోబోట్తో రహస్యంగా మాట్లాడుకుంటుంది. మన సూపర్ స్పై గ్లాస్ ఉంది కదా, అంటే బ్రౌజర్ డెవ్ టూల్స్, దాంతో ఆ సీక్రెట్ మెసేజులను మనం పట్టేయొచ్చు. భలే ఉంది కదా. సరే, మన దగ్గర ఇప్పుడు టూల్స్ ఉన్నాయి. రహస్య సందేశాలను ఎలా పట్టుకోవాలో కూడా తెలిసిపోయింది. మరి ఇప్పుడు ఆ సందేశాల అర్థమేంటో తెలుసుకోవాలి కదా. అంటే మనం రోబోట్ పంపిన సమాధానాలను ఎలా చదవాలో నేర్చుకోవాలన్నమాట. రోబోట్ మనకు 3 రంగుల లైట్లతో ఆన్సర్ ఇస్తుంది. అచ్చం మన ట్రాఫిక్ సిగ్నల్స్ లాగా అన్నమాట. గ్రీన్ లైట్ అంటే ఆకుపచ్చ లైట్ వెలిగిందంటే వావ్, మనం చెప్పింది దానికి అర్థమైంది, మన మిషన్ సక్సెస్. ఒకవేళ యెల్లో లైట్, పసుపు లైట్ వస్తే మనం పంపిన మెసేజ్లో ఏదో చిన్న తప్పుందన్నమాట, దాన్ని సరిచేసుకోవాలి. అదే రెడ్ లైట్, ఎరుపు లైట్ వస్తే అయ్యయ్యో, రోబోట్కి చాలా కన్ఫ్యూజన్ వచ్చేసింది, ఏదో పెద్ద ప్రాబ్లం ఉంది అని అర్థం. వావ్, చూసారా? ఇప్పుడు రోబోట్ భాష కూడా అర్థమైపోయింది. అంటే క్లూ లైట్ పవర్ని అన్లాక్ చేసేశారన్నమాట. కంగ్రాట్స్ సూపర్ డిటెక్టివ్స్! మనం ఈ మిస్టరీని ఛేదించడానికి చాలా చాలా దగ్గరగా ఉన్నాం. ఒక మంచి డిటెక్టివ్ ఎప్పుడూ చాలా జాగ్రత్తగా ఉంటాడు. మనం ముందుగా ఇక్కడ ఏముంది అని నెమ్మదిగా అడగాలి. అంటే కేవలం చూడాలి. అంతేకాని బటన్లను గట్టిగా నొక్కేసి వస్తువులను మార్చేయడం లాంటివి చేయకూడదు. ఇంకో ముఖ్యమైన విషయం, ఎప్పుడూ టెస్టింగ్ కోసం డమ్మీ సమాచారాన్నే వాడాలి, అసలది కాదు. మనం కనిపెట్టిన ప్రతి చిన్న క్లూ చాలా చాలా ఇంపార్టెంట్. దాన్ని మనం మన డిటెక్టివ్ నోట్బుక్ను జాగ్రత్తగా రాసి పెట్టుకోవాలి. అప్పుడే మనం దీన్ని మర్చిపోకుండా ఉంటాం. అంతేకాదు, మన తర్వాత వచ్చే డిటెక్టివ్లకు కూడా హెల్ప్ చేసిన వాళ్ళమవుతాం. ఇప్పుడు కొన్ని టాప్ సీక్రెట్ చిట్కాలు చెప్తాను. బహుశా మనకన్నా ముందు వేరే డిటెక్టివ్లు కొన్ని క్లూస్ సేకరించుండొచ్చు. వాటి కోసం వెతకాలి. మనం కనుక్కున్న ప్రతి చిన్న విషయాన్ని రాసుకోవాలి.
చివరిగా పోయిన ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ బదులు మనమే ఒక కొత్త తయారు చేయాలి. ఇది చాలా చాలా ముఖ్యమైన రూల్. దీన్ని గుర్తుంచుకోవడానికి ఒక మ్యాజిక్ ట్రిక్ చేద్దాం. నాతో పాటు చెప్పండి. కొత్తదేదో చూడాలంటే కేవలం చూడు, ఏమీ చెయ్యకో. ఇప్పుడు అందరూ చేతితో చూస్తున్నట్టు యాక్షన్ చేయండి. పర్ఫెక్ట్. ఈ ఐడియా మన మెమరీలో లాక్ అయిపోయింది. వావ్, చాలా నేర్చేసుకున్నారు. ఇప్పుడు డిటెక్టివ్ నుండి ఏఐ విజర్డ్గా మారే టైం వచ్చింది. మనం మిషన్ను పూర్తి చేయడానికి ఈ చివరి ఛాలెంజ్ను కూడా పాస్ అవ్వాలి. రెడీనా? మొదటి ప్రశ్న. ఒక డిటెక్టివ్ అసలు లేని యూజర్ ఐడి 9999 గురించి రోబోట్ నోడిగాడు. అప్పుడు మన క్లూ లైట్స్ ప్యానెల్లో ఏ రంగు లైట్ వెలుగుతుంది? ఆలోచించండి. గ్రీనా, యెల్లోనా, రెడ్డా? సరైన సమాధానం యెల్లో లైట్. ఎందుకంటే మనం అడిగింది అక్కడ లేదు కదా. టెక్నికల్గా దీన్ని నాట్ ఫౌండ్ ఎర్రర్ అంటారు. రెండో ప్రశ్న. మనం పంపిన సందేశానికి రోబోట్ పసుపు లైట్ వేసింది అంటే మనం పంపిన మెసేజ్లో ఏదో తప్పుందని అర్థం. ఇప్పుడు మనం వెంటనే ఏం చెయ్యాలి? కరెక్ట్, మనం పంపిన సందేశాన్ని మళ్ళీ ఒకసారి చాలా జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి. ఇది మీ ఫైనల్ ఎగ్జామ్ క్వశ్చన్. మనం రోబోట్కు ఒక ఖాళీ బాక్స్ను పంపాం. దానికి రోబోట్ పసుపు లైట్ వేసింది. దీని అర్థం ఏమై ఉంటుంది? కాస్త ఆలోచించి చెప్పండి. సమాధానమేంటంటే ఆ బాక్స్లో ఏదైనా ఇన్ఫర్మేషన్ పెట్టి పంపమని రోబోట్ అడుగుతోంది. మనం ఖాళీ బాక్స్ పంపాం కాబట్టే అది పసుపు లైట్ వేసింది. అద్భుతం! అందరూ ఈ ఛాలెంజ్ను పూర్తి చేసేశారు. మీరందరూ ఇప్పుడు మాస్టర్ టెక్ డిటెక్టివ్స్. కంగ్రాచ్యులేషన్స్! ఈరోజు మిషన్ నుండి మనం నేర్చుకున్న ముఖ్యమైన విషయాలు. ఒక డిటెక్టివ్లా జాగ్రత్తగా ఉండాలి. బటన్లు పగలగొట్టకూడదు. క్లూస్ కోసం మన సూపర్ స్పై టూల్ కిట్ని వాడాలి. రోబోట్ని అర్థం చేసుకోవడానికి క్లూ లైట్స్ చదవాలి. ఇంకా మనం నేర్చుకున్నది ఇతరుల కోసం రాసిపెట్టాలి. ఈరోజు మ్యాజిక్ ఇంతే. జై! మాతో కలిసి నేర్చుకున్నందుకు థ్యాంక్ యూ. మరో సూపర్ ఫన్ టెక్ మరియు డేటా అడ్వెంచర్ కోసం త్వరలో మళ్ళీ QAII విజర్డ్స్కి వచ్చేయండి. మళ్ళీ కలుద్దాం QAII విజర్డ్స్లో. బై బై ఫ్రెండ్స్. మీరందరూ ఇప్పుడు AI విజర్డ్స్.